హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రీట్ ఫుడ్ సోల్. ఈ రోజు ఈ వీడియోలో మున్నార్ ట్రిప్ లో భాగంగా మేము డే 2 రోజు ఏ లొకేషన్స్ కి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ కవర్ చేసామనేవి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో ఉంటాయి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇప్పటిది కాదు, 2023 డిసెంబర్ లో వెళ్ళాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక మున్నార్ ట్రిప్ వెళ్తే మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. డే 2 రోజు మాకు జీప్ కాస్ట్ 3000 పడింది. హోటల్ దగ్గర నుంచి మార్నింగ్ 8 గంటలకు అలా స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక దగ్గర ఆగి ఇక్కడ టిఫిన్ చేసాము. తిన్న తర్వాత ఇక్కడ నుంచి ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి లొకేషన్ చూడండి, మొత్తం టీ ప్లాంటేషన్ తోటి అండ్ ఆ టీ ప్లాంటేషన్ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఇళ్లతో లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ గా చాలా బాగుంది. ఇదాక టీ ప్లాంటేషన్ మొత్తం దూరంగా కనిపించే కదా, ఇప్పుడు చూడండి రోడ్డు పక్కనే ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా ఉంది. చిన్న చిన్న గుట్టల్లాగా మొత్తం టీ ప్లాంటేషన్ గ్రీన్ గా చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ చాలా సేపు ఆగి దాదాపు 30 to 40 minutes ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం జీప్ లో వెళ్తుంటే సైడ్ నుంచి ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చాలా కనిపిస్తాయి. అవి చూడగానే మనం కెమెరా ఆన్ చేస్తాము, అంత బాగుంటాయి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి విరిపర వాటర్ ఫాల్స్. ఇక్కడ మనం టికెట్ తీసుకొని కొద్ది దూరం కిందికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. చూసారుగా వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. అండ్ అక్కడ కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. మీరు ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకుంటే ఇక్కడ స్నానం చేయొచ్చు. లొకేషన్ అయితే చుట్టుముట్టు గ్రీన్ గా చాలా బాగుంది. సో ఇక్కడ కొన్ని ఫోటోలు అండ్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఒక వాగులాగా వెళ్తుంది. చుట్టుముట్టు పచ్చని చెట్లతో మధ్యలో వాగుతోటి అయితే బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. అయితే ఆ వాగు దగ్గర పెద్ద క్లిప్స్ ఏం తీయలేదు. బయట ఇక్కడ రోడ్ మీదనే కొన్ని ఫొటోస్ దిగి అండ్ వీడియోస్ తీసుకున్నాము. కానీ చుట్టుముట్టు పచ్చని చెట్లతోటి మధ్యలో ఆ వాగు వెళ్తుంటే లొకేషన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. 15 to 20 minutes తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఒక కొండపైకి వెళ్ళాము. చుట్టుముట్టు మొత్తం పచ్చగా గ్రీన్ గా భలే ఉంది లొకేషన్ అయితే. ఇది ఒక చిన్న ట్రెక్కింగ్ లాగా అనుకోండి. వెదర్ అంతా కూల్ గా చుట్టుముట్టు మొత్తం పచ్చగా లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కొండపైన ఒక బిల్డింగ్ కూడా ఉంది. మేబీ అది హోటల్ ఆర్ రిసార్ట్ కావచ్చు. ఇక్కడ కొన్ని హోటల్స్ అండ్ రిసార్ట్స్ మున్నార్ నుంచి చాలా దూరంలో ఇలానే ఉంటాయి. మున్నార్ టౌన్ నుంచి దూరంగా పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఇలాంటివి అయితే చాలానే ఉంటాయి. ఈ లొకేషన్ లో ఒక 30 to 40 minutes టైం స్పెండ్ చేశాక నెక్స్ట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి కల్లార్ వటియార్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇది మనకు రోడ్ మధ్యలోనే ఉంటుంది, వెళ్తుండగా కనిపిస్తుంది. ఈ
ఈ వాటర్ ఫాల్స్ పక్కనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఏమైనా తిందామని ఆగాము. అయితే ఆ హోటల్లోకి వెళ్ళాక హోటల్ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. బాబా మామూలుగా లేదు అసలు, అద్దిరిపోయింది. తిన్న తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కేరళ ఫామ్. ఇక్కడ మొత్తం స్పైసెస్, ఆయుర్వేదిక్ మందులు అండ్ అలాగే పర్ఫ్యూమ్స్ ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే జీప్ లో వాళ్ళు కిందికి తీసుకెళ్తారు, కిందికి లోపలికి ఉంటుంది. మనతో పాటు తెలుగు వాళ్ళని పంపిస్తారు. సో లోపల ఉన్న మొక్కల గురించి, స్పైసెస్ గురించి, వీటన్నిటి గురించి మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే అక్కడ మనకు పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చూపిస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ టీ పొడి, ఆయుర్వేదిక్ మందులు ఇవన్నీ చూపిస్తారు. మీకు కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి జిప్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. పర్ పర్సన్ కి 500 రూపీస్ చార్జ్ చేస్తారు. భలే ఉంటుంది అసలు, ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. ఇటు నుంచి అటు స్పీడ్ గా వెళ్ళిపోతాము. మావాడు గోప్రో పట్టుకొని వీడియో తీసుకున్నాడు. ఈ 500 చార్జెస్ వచ్చేసి 2023 డిసెంబర్ లో వెళ్ళాము. సో అప్పుడైతే 500 రూపీస్ చార్జ్ చేశారు. ఇప్పుడు ఎంత చార్జ్ చేస్తున్నారో తెలీదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అటు సైడ్ స్పీడ్ గా వెళ్ళిపోతాము. అక్కడ మనల్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఒక డ్యామ్ లాగా అనిపించింది. అండ్ అక్కడ స్పీడ్ బోటింగ్ కూడా చేస్తున్నారు. సో కొద్దిసేపు ఇక్కడ ఆగి ఒక 5 మినిట్స్ చూసి ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ లొకేషన్ వచ్చేసి ఒక గుట్ట పైన ఉంటుంది. ఏమంతా అనిపించలేదు. చుట్టుముట్టు మొత్తం మనకు చిన్న చిన్న గుట్టలు అండ్ చెట్లు కనిపిస్తాయి. 10 to 15 మినిట్స్ ఆగి నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇదే లాస్ట్ లొకేషన్. డే 2 లో విజిట్ చేసిన ప్లేసెస్ లో ఇదే బెస్ట్ లొకేషన్ అని చెప్తాను. అంత బాగుంది లొకేషన్. చూడండి ఒకసారి ఎలా ఉందో. దూరంగా వాటర్ ఫాల్స్, చుట్టుముట్టు మొత్తం ఫాగ్ అండ్ మొత్తం టీ ప్లాంటేషన్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ దాదాపు 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు టైం స్పెండ్ చేసి చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. లొకేషన్ అయితే అంత బాగుంది. అండ్ కొద్దిగా లోపలికి కూడా దిగి అక్కడ నుంచి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడితో డే 2 కంప్లీట్ అయింది. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు డే 1 అండ్ డే 3 వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డే 2 లో అన్ని లొకేషన్స్ కవర్ చేశాక మున్నార్ టౌన్ రీచ్ అయ్యాక ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర మనకు కావాలంటే ఆపుతారు. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. మేము వెళ్దామని వెళ్ళాము, కానీ ఇంకా మళ్ళీ ఎందుకులే అని రిటర్న్ వచ్చేసాము. బయట కొన్ని ఫోటోలు అలా దిగి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.